మానస, వెల్కమ్ టు పవర్ ఫైట్. మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో అతిపెద్దది. ఇక్కడ గెలుపును 3 ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ సీటు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలని బీజేపీ ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిచిన ఉత్సాహంతో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. గ్రేటర్ లో పట్టు సాధించడానికి మల్కజ్గిరి సీటు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ తరపున ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఈ ముగ్గురు పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడూ మార్పును ఆహ్వానించే మల్కజ్గిరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? దేశంలోనే అతిపెద్దది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. మినీ భారత్గా పేరొందిన ఈ నియోజకవర్గంలో 37,79,000 మంది ఓటర్లున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాయి. మిడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మొత్తం 37 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా చూస్తే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్గా 3 సార్లు పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన రాగిడి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ముగ్గురు నేతలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ మల్కాజ్గిరి ఓటర్లు మార్పును ఆహ్వానిస్తున్నారు. దీంతో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కనిపిస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని 2019లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్కి ప్రతిష్టాత్మకంగా మారింది. సునీతా మహేందర్ రెడ్డి మొదట చేవేళ్ల నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్గిరి టికెట్ ఇచ్చింది. మహిళ కావడం, కాంగ్రెస్ అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరడం సునీతకు కలిసొచ్చే అంశం అని అంటున్నారు. నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలందరినీ స్వయంగా రేవంత్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. దీంతో సునీత గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీసుకున్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడి గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ బీఆర్ఎస్కి చెందిన 6 ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం సరిగా ప్రచారం చేయడం లేదన్న విమర్శలున్నాయి. లోపాయికారిగా కాంగ్రెస్ అభ్యర్థికి సహకరిస్తున్నట్లు సమాచారం. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కేటీఆర్ తరచుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మల్కాజ్గిరి లోక్సభలో పోటీకి ఈటెల రాజేందర్కు అనూహ్యంగా బీజేపీ టికెట్ దక్కింది. సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటెల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. కాకపోతే ప్రధాని మోడీ ఇమేజ్, హిందుత్వ నినాదం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈటెల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోడీ ఇక్కడ ఇప్పటికే రోడ్ షో నిర్వహించారు. కేంద్ర మంత్రులు కూడా కార్నర్ మీటింగ్స్లో పాల్గొన్నారు. ఈటెల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో గెలిచిన రాజకీయ నాయకులు ఎంతో ఉన్నత పదవులను అందుకున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందని అంటూ ఉంటారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన రేవంత్ రెడ్డి ఆ తరువాత పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ తప్ప మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక వాడలున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేట్లోనూ ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేసే కార్మికుల ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.